నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దండు లింగస్వామి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీకి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? 2 సంవత్సరాలు దాటింది సార్. ఇది 3వ సంవత్సరం వరకు పెట్టినాం. పార్టీకి ఎల్లవేళలా అన్ని రంగాలల్లో ముందుండే విధంగా పనిచేయడం జరుగుతుంది. సార్, మీరు గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? ఇక ఒడిదొడుకులు అంటే ఇక వాళ్ళు చేసిన దానికి మేము కష్టపడి, సరే మా గవర్నమెంట్ లేకున్నా కూడా కష్టపడి మా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో కష్టపడి పనిచేసి ముందుకు తీసుకురావడం జరిగింది. మన జరిగిన ఎలక్షన్లో కూడా కష్టపడి పనిచేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవడం కూడా జరిగింది మా రాజగోపాల్ రెడ్డి సార్. సార్, మీరు గత సర్పంచ్ ఆలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? జరిగిందంటే కొంచెం ఇక అనుకున్నవన్నీ అయితే చేయలేకపోయారు. సరే, మా ఊరికి వచ్చేసి ఒక 2 బెడ్రూమ్ ఇల్లు రాలేదు. రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది జరగలేదు. ఇక కొన్ని జరగలేదు చాలా వరకు. ఈ గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్కు ఆర్థిక వనరులు ఏమున్నాయి, ఆర్థికేతర వనరులు ఏమి సమకూరుతున్నాయి అంటారు? ఇక ఆర్థిక వనరులు అంటే మాకు వచ్చేసి ఇసుక ఒకటి శాండ్ నడుస్తుంది సార్. దానివల్ల ఇంకొంచెం మాకు సీసీ రోడ్లు కానీ ఇవి కానీ గవర్నమెంట్ నుంచి కాకుండా ఈ రకంగా కొంచెం పోయినసారి ప్రభుత్వం హయాంలో జరిగింది వాస్తవానికి అయితే. ఇక ఇప్పుడు వచ్చినాక ఇక మనకు అదే డెవలప్ రోడ్లు మాత్రం అయినాయి. సంక్షేమ పథకాలు అయితే ముందుకు తీసుకుపోతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్. గ్రామ స్థాయిలో ఉన్న వనరులను పెంపొందించడానికి మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా, ఒక పౌరుడిగా ఎలా సంరక్షిస్తున్నారు? మరి భూగర్భ జలాల పెంపుదల కోసం ఎలాంటి కృషి చేస్తుంది ఈ గ్రామ పంచాయతీ? ఇక భూగర్భ జలాలంటే మాకు వచ్చేసి వాగు పరివాహక ప్రాంతంలో కొన్ని 100 ఎకరాల భూమి ఉన్నది సార్. దాంట్లో కూడా కొంతమంది రైతులు 100 మంది రైతులు దాన్ని నమ్ముకొని ఆపద నుంచి బతికారు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి అది శాండ్ పెట్టి మొత్తం ఇసుక మొత్తం తరలించడం జరిగింది. చాలా సందర్భాలలో రాజగోపాల్ రెడ్డి సార్ కూడా దాన్ని అడ్డుకట్ట వేయాలని ఆలోచించినా కూడా అది జరగలేదు. ఆ శాండ్ నడవడం వల్ల మాకు కొంతమంది రైతులకైతే చాలా అన్యాయం జరుగుతుంది. అదే విషయం వల్ల రైతులు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే వర్షాలు లేని కారణం ఒకటైంది. ఇప్పుడు రీసెంట్గా మననే కొంచెం వాగు వదిలింది. ఆ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడం కోసం ముందు ఎదురు చూస్తుండ్రు. సరే, అక్కడ ఈ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి, బోర్లు కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. వాటిని పరిరక్షించాలని కూడా రైతులు గతంలో మొరపెట్టుకున్నారు. అది పరిరక్షించాలి. దానికోసమైనా మేము చాలా సందర్భాలలో సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ ఇసుక ఎత్తడం వల్ల ఈ వాటర్ వెళ్ళిపోవడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ అని సార్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. దానికి 2 చెక్ డ్యాములు కావాలి సార్ మాకని మేము కోరడం జరిగింది. ఆల్రెడీ ఒక చెక్ డ్యాము మనకు శాంక్షన్ చేసిర్రు. రేపు సమ్మర్ వరకు వర్క్ స్టార్ట్ అవుతుందని. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పని ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ గ్రామంలో? ఈ అభివృద్ధి అంటే ఆడేసినవి ఆనే ఉన్నాయి సార్. మాకు ఏం జరగలే. కాకపోతే మా శాండియో అయ్యో మా ఎస్సీ సప్లాన్ కింద మాకు వచ్చిన సీసీ రోడ్లు గవిగివే జరిగినాయి తప్ప మాకు మిగతా ఏం జరగలేదు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 24 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీ ఎలా అమలు అవుతుంది అంటారు? ఇలా ప్రజలకు వచ్చినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈ ఫ్రీ కరెంట్ కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, ఇప్పుడు ఫ్రీ బస్సు కానివ్వండి, జనాలలో బాగా పాతుకుపోయినాయి సార్. ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు రైతు బంధు రావడంతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీకి రద్దు చేయడం ఒకటి, రైతు బంధుని కొనసాగించడం ఒకటి, అన్ని పథకాలను కొనసాగించుకుంటూ వాళ్ళ కొత్తగా పెట్టిన పథకాలను కూడా ఫ్రీగా నడిపేయడం వల్ల ముందుందని మేము భావించుకుంటున్నాం. గత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని, ఆయన ఓటమి గల కారణం ఏమేమి ఉంటుంది అంటారు? ఇక అభివృద్ధి చేస్తే ఓటమి ఎందుకైతే సార్? అభివృద్ధిలో అవకతవకలు ఉంటూనే ఉంటాయి, కామన్. ఏదో ఒకటి చేసి ఉంటారు, చేయకపోతారు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో మెయిన్గా వచ్చేసి రేషన్ కార్డు లేకపోవడం, ఇందిరమ్మ ఇల్లు లేకపోవడం, 3 ఎకరాల భూమి లేకపోవడం, ఇవన్నీ మెయిన్ కారణం ఓటమికి. సార్, ప్రస్తుతం ఇప్పుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలకు 24 అవర్స్ అందుబాటులో ఉంటాడు సారు. అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాడు. ఏదైనా పేద ప్రజలకు ఏమైనా
ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా కూడా ముందుండి నేనున్నా అంటూ ఆ సమస్యలను తీర్చే వ్యక్తిగా మా రాజగోపాల్ రెడ్డి సార్ ముందున్నాడు సార్. సరే, ఈ 119 నియోజకవర్గాల్లో ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి బెల్ట్ షాపుల నియంత్రణ కొనసాగుతుంది అంటున్నారు. మరి ఏ విధంగా కొనసాగుతుంది? సార్కి ఎలా సాధ్యమైంది? మిగతా వాటిలో బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, తాగుడు. ఈ నియోజకవర్గం నుంచి కట్టడికి ఎలాంటి సాధ్యపడింది ఎమ్మెల్యే గారికి? మా అందరి ప్రజల కృషితోటి సార్ పిలుపు మేరకు మేమందరం కష్టపడడం జరిగింది. ఊళ్ళలో ఉన్న బెల్ట్ షాపుల కోసం శ్రమించి మేము ర్యాలీగా ఇలాంటి సందర్భాలు అన్నీ చేసి మొత్తం మీద నియంత్రించే దిశగా మేము పనిచేయడం జరిగింది సార్. ఆల్రెడీ 99% అదే నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి అర్హుడే. మరి గతంలో ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని కూడా పదే ఎమ్మెల్యే గారు బహిరంగానే బాహాటంగానే చెప్పడం జరుగుతుంది. మరి ఆ మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ మారే అవకాశం ఉందా ఎమ్మెల్యే గారు? పార్టీ మారే అవకాశం ఏం లేదు సార్. కాకపోతే కేంద్రం మాకు హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు సార్ కొట్లాడడం జరుగుతుంది. మరి మంత్రి పదవి వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? ఇంకా డెవలప్ అవుతుంది సార్, మా ఆలోచన అది. ఇప్పుడు రోడ్ల విషయం వల్లనే కానీ ప్రతి విషయం వల్ల డెవలప్ చేసి చూపిస్తాడు సార్. ఇప్పుడు మంత్రి పదవి లేకుంటే అభివృద్ధి జరగదా? జరగదా అంటే మంత్రి పదవి ఉన్నదానికి లేని దానికి కొంచెం తేడా ఉంటుంది కదా సార్. అందువల్ల ఇప్పుడు మంత్రి లేకున్నా కూడా ఇప్పుడు మాకు నల్గొండ నుంచి పుట్టపాక వరకు 133 కోట్ల వ్యయంతో అనుసంధానం RRR రోడ్డుకు అనుసంధానంగా ఇది 100 ఫీట్ల రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతుంది సార్. దానికోసం 133 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్లస్ ఏంటంటే రేపు ఫిబ్రవరి నుంచి కూడా వర్క్ స్టార్ట్ కాబోతుంది. సార్, ఈ గ్రామంలో గ్రామ ప్రజలు మాకు దృష్టికి వచ్చిన బాగా కుక్కల పెడతా కోతల పెడతా బాగుంది అంటున్నారు. సర్పంచులు లేకపోవడం వల్ల వాటిని పట్టించుకునే నాదులు లేడు. కార్యదర్శి చెప్తున్నాం మా దగ్గర పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉన్నది సార్. సర్పంచ్ లేకపోవడం వల్ల ఇక్కడే కాదు ఎక్కడైనట్లేముంది. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చి అన్ని సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని భావించుకుంటున్నాం. మరి వీటిని నియంత్రించాలంటున్నారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా గ్రామ ప్రజల సహకారంతో నియంత్రించే అవకాశం ఉందా కుక్కలను కోతులను? ఇక మేము అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం సమస్యను. అయితే ఇక అట్లా ఆగింది, చూస్తాం అనడం జరుగుతుంది సార్. ఇక సార్, అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా? ఉన్నా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇంతకుముందు 3 పిల్లలు ఉండే సార్. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా తొలగిపోవడం కారణంగా నేను ముందుండే పరిస్థితిలో ఉన్నాను. ఇటీవల ప్రభుత్వం కూడా 2018 ఏదైతే పంచాయతీ చట్టంలో ఉన్న సవరణ చేసింది, అది ఏదైతే సీలింగ్ ఏరు ఉంది కదా 2 పిల్లలది, అది ఎత్తేసింది. మీకు అవకాశం ఉంటే పోటీ చేస్తాను. మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ గ్రామ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటును అందిస్తారు? ఇక ప్రణాళిక అంటే ఉంటుంది, ఎందుకుంటా సార్. ఇప్పుడు మనం గెలిచి మనం ఒక పట్టుదలతోటి మన గ్రామానికి ఏమేమి మౌలిక వసతులు ఏమేమి కావాలనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధంగా చేసుకొని ఆ పనులను చేయించే దిశగా మేము అడుగులు వేస్తామని కోరుకుంటున్నాం సార్. సార్, ఏదైతే ఈ గ్రామ యువత ఉపాధి అవకాశాలు కావాలంటున్నారు, దాంతోపాటు గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. మరి పోటీ పరీక్షల సన్నద్ధంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నారు. మరి మీ సహకారంతో చేసే అవకాశం ఉందంటారా? లైబ్రరీ ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా లైబ్రరీ కోసం ఒక కమిటీ అన్నీ వేసిర్రు సార్. అది అమలు కాలేదు, సాధ్యం కాలేదు. ఖచ్చితంగా మేము గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి యువతకు అవసరం వచ్చే మొత్తం చేసి పెడతాం సార్. ఖచ్చితంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాం. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవును సార్, ఏదైతే ఓటు అనేది పవిత్రమైనది, ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. అలాంటి వ్యవస్థ తావు లేకుండా మార్పు రావాలి. ఏది ప్రజల్లో, ఓటర్లలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఓటర్లలో చైతన్యం రావాలంటారా, లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు సంభవించాలంటారా? ఓటర్లలోనే చైతన్యం రావాలి సార్. ఓటర్లలో చైతన్యం రావడం కోసం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. మా విషయానికి వచ్చేసరికి ఎలాగో మేము పెద్దగా అమౌంట్ పెట్టే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఓటుకు నోటు అనే దానిని పూర్తిగా నిషేధించే విధంగా పనిచేసి గెలుపుకు బాటలు వేయాలని అనుకుంటున్నాం. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకు ఓటు వేయాలంటారు? ఎలాంటి నాయకుడు అంటే అంతో చదువుకొని తెలివిగా అన్ని రంగాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని అనుకుంటున్నాం. సార్, మీరు అంటే పొలిటికల్ గ్రామ పంచాయతీ పౌరులకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, దండు లింగస్వామికి ఓటు వేయాలన్నా, కాంగ్రెస్ పార్టీకి చూసి ఓటు వేయాలన్నా
మీరు ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఇంక ఇప్పుడు జరగాల్సిన పనులు ఏమున్నాయి, నేను ఒకవేళ గెలిస్తే నేను ఈ పనులన్నీ చేసి పెడతా, సరే గతం వల్ల కూడా నేను సరే పార్టీ పరంగా కావచ్చు, ఇంకేదన్నా సమస్యల పరంగా కావచ్చు, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా ఏదైనా ఆఫీసుల పరంగా పనులున్నా కూడా నేను చేసి పెడతా సార్. రూపాయి ఆశించకుండా సమాజ సేవ లెక్క చేసి నేను ఆ రకంగా కొంచెం జనాల్లో కొంచెం ఇంప్రూవ్ ఉంది నాకు. ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.